సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఖాళీ స్థలం వాస్తు పాటించాలి, బాగుపడాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇప్పుడు అందరికీ వాస్తు అని తెలిసింది. వాస్తు పాటిస్తే బాగుపడతాం. ఎందరో బాగుపడ్డారు, మేము చూసాం. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలా బాగుపడ్డారని మాకు కూడా తెలుసు. కొత్తగా ఇల్లు కట్టుకోబోతున్నాం ఇప్పుడు. కానీ చాలా చిన్న స్థలం, 90 గజాలే ఉంది. వాస్తు పాటించి కట్టుకోవాలి. ఎలా? మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే వాస్తు పాటించడం చాలా ఈజీ, కానీ పాటించాలి. వాస్తు పాటించి బాగుపడాలనే తపనున్న వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. చిన్న చిన్న ఇళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయితే బాగా డబ్బున్న వాళ్ళు ఖాళీ స్థలాలు బాగా వదిలిపెట్టి కట్టుకుంటారు, హాయిగా ఉంటారు. ఎటొచ్చి పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం. ప్రతి ఒక్కరికి కూడా మేము బాగుపడాలనే ఉంటుంది. కానీ వాస్తు పాటించడం కష్టం అని అంటుంటారు. కష్టం ఏం కాదండి. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా సాక్రిఫైస్ చేస్తే మళ్ళీ వేరే ఇల్లు, పెద్ద ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. బాగా డబ్బు సంపాదిస్తారు, జీవితంలో బాగుపడతారు. లేదు ఇక్కడే ఇలాగే కట్టుకుంటాం మేము అంటే ఇంకా అక్కడే ఆ ఇంటితోనే ఆ సమాప్తం. ఇంకా మళ్ళీ ముందుకు బాగుపడేది లేదు, ఇంకొక ఇల్లు కొనుక్కునేది, వృద్ధిలోకి వచ్చేది అంటూ ఉండదు. ముఖ్యంగా ఏంటంటే వెరీ సింపుల్గా చెప్తాను, ఖాళీ స్థలాల గురించి తప్పకుండా పాటించాలి. దక్షిణం కంటే ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. అలాగే పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. ఏ మూలలు పెరిగి ఉండకూడదు, పెరిగితే సరి చేసుకోవాలి. ఈశాన్యం పెంచాలి. ఉత్తర ఈశాన్యమైనా, తూర్పు ఈశాన్యమైనా, లేకపోతే మొత్తం ఉత్తరం తూర్పు కలిసి ఈశాన్యమైనా పెంచాలి. ఈశాన్యం పెంచడంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటికి ఎలా పెంచితే బాగుంటుందో ఎవరైనా బాగా వాస్తు తెలిసిన వాళ్ళు కన్సల్ట్ చేసి పెంచాలి. ఇది మొదటి. మనం స్క్వేర్గా లేకపోతే రెక్టాంగిల్గా చేసుకున్నాం ప్లాట్ని. ఖాళీ స్థలాలు ఇప్పుడు ఎత్తుపల్లలు సరిగ్గా లెవెల్ చేసుకోవాలి. రోడ్డు కంటే కొంచెం హైట్లో చేసుకోవాలి ఇల్లు. ఖాళీ స్థలం వదులుకోవాలి. చాలా చిన్న స్థలం అండి, అసలు ఖాళీ స్థలం వదులుకోలేము. ఓకే, ఖాళీ స్థలం వదులుకెళ్ళాము. కానీ ఉత్తరంలో రోడ్డు ఉన్న వాటికి ఖాళీ స్థలం వదలకుండా స్థలం అంతా ఇల్లు కట్టేసుకోవచ్చు, తప్పులేదు. గుమ్మాలన్నీ కూడా వచ్చే స్థానంలో పెట్టుకోవాలి. అలాగే తూర్పులో రోడ్డు ఉంది, తూర్పు ఫేసింగ్ హౌస్కి స్థలం అంతా ఇల్లు కట్టుకోవచ్చు. ఎక్కడ కూడా ఖాళీ స్థలం వదులుకోకుండా మొత్తం కట్టేసుకోవచ్చు. దానికి కూడా వచ్చే స్థలంలో ద్వారాలు పెట్టుకోవాలి. కానీ స్థలం అంతా ఇల్లు కట్టుకున్నా కొంచెం వెంటిలేషన్కి ఇబ్బందిగా ఉంటుంది మరి.